అనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. మాకులాగా మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి. మేము మార్నింగ్ 5:30కి బెంగుళూరులో స్టార్ట్ అయ్యామండి. గోవా ఏరియా రీచ్ అయ్యేటప్పటికి 4:30 అలా అయింది. అయితే ఆన్ ద వేలోనే పోలం బీచ్ ఉందనేసి ఇంకా చూసుకుని వెళ్దాం అనుకున్నాం. కానీ అది ఒక రిసార్ట్ ప్రైవేట్ వ్యూ అనమాట. సరేలే అనేసి ఇంక అక్కడ ఒక 10 మినిట్స్ ఉండి యాక్చువల్ పోలం బీచ్‌కి స్టార్ట్ అయ్యాము. అక్కడైతే ఫుల్ క్రౌడెడ్ అనమాట. అక్కడే కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో కూర్చొని వర్కా బీచ్‌కి స్టార్ట్ అయ్యాము. పోలం బీచ్ దగ్గర వచ్చేసి పార్కింగ్ ఫీ 140 రూపీస్ అండి. వర్కా బీచ్‌కి వెళ్ళే రూట్ అస్సలు బాలేదు. మీరు 2 వీలర్‌లో వెళ్తే బెస్ట్ అనమాట. ఇంకా మేము వెళ్ళిందే ఆల్టోలో ఇంకేమన్నా అవుతుందేమో అనేసి ఇంకా మేము రిటర్న్ అయ్యాము. డైరెక్ట్ బాగా బీచ్‌కి స్టార్ట్ అయ్యామన్నమాట. బాగా బీచ్‌కి మేము యాక్చువల్‌గా రీచ్ అయ్యేటప్పటికి 7:30 అలా అయింది. 7:30, 8 ఫుల్ రష్ అనమాట. మొత్తం అందరూ షాపింగ్ అని ఇంకా వెహికల్స్ అలా ఫుల్ రష్ అనమాట. సరే కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి చూద్దాం అనుకునేటప్పటికి 300 రూపీస్ పార్కింగ్ ఫీ అన్నారు. సరేనని పే చేసి 300 రూపీస్‌కి మనం 11 అవర్స్ అక్కడే ఉంచొచ్చంట. ఆ తర్వాత మేము బయటకు వచ్చి బీచ్ లోపలికి వెళ్ళాము. మేము బీచ్ లోపలికి వెళ్ళిన ఒక 10 మినిట్స్‌కి రెయిన్ స్టార్ట్ అయింది. చాలా పెద్ద వర్షం అనమాట. ఇంక ఇలా కుదరదు అనేసి ఏదైనా రూమ్ తీసుకుందామని ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మేము సెర్చ్ చేస్తే ఒక హోటల్ దొరికింది. ఇంకా రూమ్ తీసుకున్నాం ఆ నైట్‌కి. డిన్నర్ అక్కడే చేసాము. నెక్స్ట్ డే ఇంక ఇలా అయితే కన్ఫ్యూజన్ అనేసి మా తమ్ముడు ఒక అతన్ని కాంటాక్ట్ చేయమన్నాడు అనమాట. మన తెలుగు అతను రాకేష్ అని గోవాలో ఉంటారంట. ఆయన వాటర్ స్పోర్ట్స్‌కి ఇంకా స్టేకి కూడా ప్రొవైడ్ చేస్తారంట. సో ఆయన్ని కాంటాక్ట్ చేసి మేము ఇలా చెప్పాం అనమాట. వాటర్ స్పోర్ట్స్ ఇంకా మాకు స్టే కూడా కావాలి అనేసి. సో వాళ్ళ లొకేషన్ అక్కడ దగ్గరలోనే ఒక 2 మినిట్ వాక్ అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి మేము ఆ హోటల్లో 12కి చెక్అవుట్ చేసేసి మా వెహికల్ అక్కడ పెట్టి అక్కడి నుంచి వాళ్ళ పికప్ వ్యాన్ వస్తుందన్నమాట. 1500 పర్ హెడ్ వాటర్ స్పోర్ట్స్‌కి. సో వాళ్ళొచ్చి పిక్ చేసుకుంటారు. కిడ్స్‌కి ఫ్రీ అండి. వాళ్ళకి పిక్ చేసుకున్న తర్వాత 1K ఆల్మోస్ట్ పిక్ చేసుకున్న తర్వాత మమ్మల్ని తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఒక 1-2 అవర్స్ 1 అవర్ పట్టింది. తర్వాత ఒక బోట్‌లో ఎక్కిస్తారు మనం వెళ్ళిన వాళ్ళందరినీ. అక్కడే ఇంకా ఫుడ్డు అంటే లంచ్, డీజే ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంక ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేయొచ్చు. మేము చేయలేదులెండి, వీడియో తీసాను అంతే. ఆ తర్వాత ఇంకా చిన్నపిల్లలకి రైడ్స్ అలౌ లేదండి. బిలో 10 ఇయర్స్ ఏమో అలౌ లేదు. మా వాడిని అలా కూర్చోబెట్టాము. అయితే అక్కడ మెన్షన్ చేసిన రైడ్స్ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. అందులో 6 ఏమో రైడ్స్ ఉంటే 3 ఏమో చేయిస్తారు అంతే. అడిగితే కనుక అవి లేవు మేడం అంటారు. నెక్స్ట్ రైడ్ చేయించే డిస్టెన్స్ కూడా ఏంటంటే జస్ట్ 40 సెకండ్ రైడ్ అంతే. వెంటనే ఇలా రౌండ్ వేసి అక్కడ దింపేస్తాడనమాట. మీకు డిస్టెన్స్ కావాలంటే 100 రూపీస్ ఎక్స్ట్రా కట్టమంటారు. అలాగే నాతో వచ్చిన ఒక అతన్ని అడిగితే ఆ ప్యాకేజ్కి నేను 1300 పే చేశాను అన్నాడు. అలా డిఫరెంట్గా పే చేశారనమాట. ఒక్కరు ఒక అమౌంట్ అని లేదు. అందుకని ఇక్కడ టిప్ ఏంటంటే మీరు ఇన్ కేస్ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఒక 4-5గురిని కాంటాక్ట్ చేసి వాళ్ళని అడిగి ప్రైజెస్ చూసుకుని దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. గోవాలో ఏంటంటే చాలా మోసం అనమాట. మనం బయట వాళ్ళం కాబట్టి. సో ఆ రైడ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మమ్మల్ని 5:30కి ఇంకా దింపేశారనమాట. తర్వాత మళ్ళీ అక్కడికి పికప్ వ్యాన్ వచ్చి మమ్మల్ని మన లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ డ్రాప్ చేస్తారు. మేము వెనక్కి వచ్చేసి ఇంకా బాగా బీచ్ దగ్గర మేము వెళ్ళాం కదా, ఇంక అక్కడే మళ్ళీ మమ్మల్ని డ్రాప్ చేశారనమాట. ఆ తర్వాత ఇంక అక్కడ నుంచి చిన్నవి ఐటమ్స్ షాపింగ్ చేసుకున్నాము. చేసిన తర్వాత ఇంకా బయట డిన్నర్ చేసి ఆ నైట్ రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము చపోరా ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాము. చపోరా ఫోర్ట్ చూసుకుని తర్వాత వాగటర్ బీచ్ చూసుకున్నాము. అక్కడి నుంచి అంజునా బీచ్కి వెళ్ళాము. అక్కడే మేము లంచ్ చేసామన్నమాట. వినాయక్ రెస్టారెంట్ అనేసి మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. అక్కడ బిబిన్కా విత్ ఐస్ క్రీమ్ అని ఒక డెజర్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి తప్పకుండా. అక్కడ లంచ్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ మేమేంటంటే ఇంకెంత చూసినా బీచెసే కదా, ఇంకా వేరే మేము బ్యాక్ వచ్చేయాలనేసి ఇంక అక్కడి నుంచి ఇంకా గోకర్ణ స్టార్ట్ అయ్యామన్నమాట. గోకర్ణ వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ కొన్ని ప్లేసెస్ చూసుకుని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మురుదేశ్వర్ వెళ్ళి మురుదేశ్వర్ నుంచి బెంగళూరు బ్యాక్ వచ్చాము. సో ఇదండి మా బెంగళూరు టు గోవా జర్నీ. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి. అలాగే మీరు కూడా మాట్లానే మిస్టేక్స్ చేసి ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.